వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. చూడండి, చాలా ఈజీగా మీ బ్లౌజ్ని మీరే కట్ చేసుకోవచ్చు. ముందుగా ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. తర్వాత లైనింగ్ పీస్ ఎలా కట్ చేయాలనేది కొలత బ్లౌజ్తో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, నడుము చుట్టూ ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ ఖర్చుల కోసం, ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం 2 ఇంచెస్ మార్క్. సో చూడండి, చాలా వివరంగా అర్థం చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీరు నేర్చుకోండి ఇంట్లోనే ఉండి. సో ఇవన్నిటిని కలిపేస్తూ ఒక లైన్ అయితే వేసేయాలి. ముందుగా నడుము చుట్టూ మార్క్ వేసుకున్నాం. ఎక్స్ట్రా 1 ఇంచ్ బ్యాక్ ఖర్చుల కోసం, కొలతల కోసం, సైడ్ జాయింట్ల కోసం 2 ఇంచెస్. సో మనం ఎప్పుడైనా బ్యాక్ నుంచే హైట్ అనేది కొలుచుకోవాలన్నమాట. మన కొలత బ్లౌజు ఇలా బ్యాక్ సైడ్ పట్టుకొని కరెక్ట్గా హైట్ అనేది కొలుచుకొని మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ క్యాప్ ఇలా మార్క్ వేసుకోవాలి. ఈ మార్క్ని చూడండి, పాయింట్ వైజ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా మార్క్ వేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే వేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ని చూడండి కరెక్ట్గా ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలా రివర్స్గా పెట్టుకొని కట్ చేసుకుంటే కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయో అర్థమవుతుంది. చూడండి, ఇలా బ్యాక్ గల్లా ఎంత హైట్ ఉందో అంత హైట్ వీడియోలో చూస్తున్న విధంగా మార్క్ వేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరికన్నా నా వీడియోని షేర్ చేయండి. చూడండి, కరెక్ట్ షోల్డరు స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకున్నాను. మనకు హ్యాండ్ చంక డౌన్ అనేది కింది నుంచి కొలుచుకోవాలి. వీటన్నిటిని కలుపుతుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. చాలా ఈజీ అండి. ఒక్కసారి మనము బ్లౌజు మార్కింగ్ అనేది వేసుకున్నామంటే ఇంట్లోనే ఉండి మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు. సో చంక డౌన్ అనేది 1.5 ఇంచ్ ఇలా లోత్ అనేది మార్క్ వేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ అనేది తింపుకోవాలి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కర్వ్ తింపడానికి రాదు కాబట్టి కర్వ్ స్కేల్ తీసుకోండి. మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఫ్రంట్ పీస్లో కర్వ్ స్కేల్ ఈ చంక డౌన్ అనేది 1/2 ఇంచ్ లోపలికి తీయాలన్నమాట. సో నేను బ్యాక్ గల్ల కూడా కొంచెం లోతులోకి కర్వ్ స్కేల్ సహాయంతో ఇలా రౌండ్ అనేది తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా తీసాను అనమాట. సో వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. తర్వాత చంక రౌండ్ చేతు లూజ్ మనకు చంక రౌండ్ ఉంటుంది కదా, అది ఎంత ఉందో ఇలా కొలుచుకొని మార్క్ వేసుకొని ఇలా కిందికి కరెక్ట్ డాట్ దగ్గర మార్క్ వేసుకొని ఎక్స్ట్రా జాయింట్ల కోసం 2 ఇంచెస్ మార్క్ వేసేసాను. చూడండి, ఇలా కట్ చేసి ఇవన్నీ కదలకుండా క్లాత్ కట్ చేసేటప్పుడు కదలకుండా పిన్నులు అనేది పెట్టేసుకోవాలి. చూడండి, బ్యాక్ గల్ల అయితే ఇలా కొంచెం డిజైన్గా తీసాను అనమాట. కిందికి డ్రాప్ షేప్లో కటింగ్ అయితే చేసేస్తున్నాను. మీరు ఇంట్లోనే ఉండే ఒక్కసారి నా వీడియో చూసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. చూడండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఒక్కసారి బ్యాక్ పార్ట్ నేర్చుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ తోటి వచ్చేస్తుంది. చూడండి, పాయింట్ వైజ్గా నేను పాయింట్స్ రాస్తున్నాను. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అన్నీ. ఇలా బ్యాక్ పార్ట్ని కిందికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ గల్లా ఎంత హైట్ ఉందనేది చూసుకొని ఈ మార్కింగ్ బ్యాక్ దానికి వచ్చేటట్టు పెట్టుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా మనకు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇలా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ఈ షోల్డర్ మూలకు వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే క్లాత్ అనేది చాలా మిగులుతుంది. మనకు హుక్స్ పార్ట్ ప్లేస్లో మనకు క్లాత్ అనేది అవసరం ఉంటుంది కదా. అలాగే మనకు హెమ్మింగ్ చేస్తాం కదా, గల్ల చుట్టూ హెమ్మింగ్ కోసము అలా పైపింగ్ చేస్తాం కదా, వాటన్నిటికీ మనకు క్లాత్ అనేది దీంట్లో మిగులుతుందనమాట. సో చంక రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి తీసేసాను. యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకున్న తర్వాత హుక్స్ పార్ట్ ఖర్చుల కోసం వదిలేసుకొని కిందికి ఇలా, అలాగే కిందికి కూడా కుట్ల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మిడిల్ టక్స్ హైట్ అనేది లాగద్దు. షోల్డర్ మిడిల్ నుంచి చూసుకొని ఇలా అయితే డ్రా చేసుకోవాలి. అలాగే సైడ్ జాయింట్లు కూడా హైట్ చూసుకొని 4th టక్స్ ఉంది కాబట్టి దానికి కూడా గ్యాప్ వదిలేసుకొని
ఇలా మార్క్ వేసుకున్నాను. చూడండి వీటన్నిటిని కలుపుకుంటూ కిందికి ఇలా డ్రా చేస్తున్నాను. సో సైడ్ జాయింట్లకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే మధ్యలో టక్స్ పెట్టుకుంటాం కదా, దానికి క్లాత్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ టక్స్ అనేటివి ఇలా పెట్టుకోవాలన్నమాట. అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్. చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసేసాను. ఇంకా కటింగ్ చేస్తున్నాను. ఇది కటింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ మీద ఈ క్లాత్ మనము పెడతాం కదా, సో కదలకుండా ఉండడాని కోసమని నేను పిన్ అనేది పెడతాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పిన్స్ యూజ్ చేయండి. సో నేను బ్యాక్ పార్ట్ డ్రా చేశాను కదా, ఆ డ్రా కంటే లోపలికే కట్ చేస్తున్నాను. ఇక్కడ హుక్స్ పార్ట్ ప్లేస్లో పైకి కొంచెం ఇలా తీసేయాలన్నమాట. సో మనకు ఫిట్గా ఉంటుంది. ఇందులో సైడ్ షేప్ బెల్ట్లు కట్ చేస్తున్నాను. చూడండి మార్కింగ్ ఇలా వేసుకోవాలి. పైనకు కిందకు హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ వేసేసుకొని షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్లో మనం మిడిల్లో కొంచెం లోతుకు తీయాలి. సో ఇలా లోతు తీసేసి కిందికి పైనకు స్ట్రైట్గా కటింగ్ అయితే చేస్తాను. చూడండి షేప్ బెల్ట్ రెడీ అయిపోయాయి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఓన్లీ హ్యాండ్స్ అనమాట. సో హ్యాండ్స్ని 4 ఫోల్డ్స్ చేసి ఇలా మడత పెట్టేసుకొని కదలకుండా పిన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత మనకి ఇచ్చిన కొలత బ్లౌజు హ్యాండ్ కిందికి రౌండ్ మార్క్ వేసుకుంటున్నాను. హాఫ్ ఇంచ్ గ్యాప్తో హైట్, అలాగే చంక రౌండ్, చంక డౌన్ ఎక్కడుందో అక్కడ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఇలా మార్క్ వేసుకున్న తర్వాత దీనికి చంకకు జాయింట్లు అనేటివి పడతాయి. చూడండి ఇలా రౌండ్ అనేది తింపుకోవాలి. సో అతుకులు పడతాయి కాబట్టి ఈ అతుకులు కూడా ఇలా పెట్టేసుకోవాలి. అతుకులు సేమ్ ఇందులో కూడా 4 ఫోల్డ్స్ ఉంటాయి కదా. చాలామంది చంక డౌన్కి హ్యాండ్స్కి అతుకులు ఎక్కడి నుంచి తీయాలో కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా తీసేసుకోవాలి, చాలా ఈజీగా ఉంటుంది. నచ్చితే లైక్ ఇవ్వండి. అయిపోయిందండి, చాలా ఈజీగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది కట్ చేశాను. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.